శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని సందర్భాల్లో శరీర సంబంధమైన మనసు అంటే సంతోషానికన్నా వ్యాధిని ఎక్కువ కలగజేస్తుంటుంది, అవమానాలే ఎక్కువ కలగజేస్తుంటుంది, అలసటనే కలగజేస్తుంటుంది. అందరూ మనోళ్ళే, అందరూ మావారే, అందరూ మా ఇంటి పేరటోళ్ళే, అందరూ మా ఆస్తులే. అయితే అందరూ నీకుంటారా? అందరూ నీ బాధల్లో ఉంటారా? అందరూ నీ నిందల్లో నిలబడతారా? అందరూ నీ అవమానంలో నిలబడతారా? నీవు అవమానించి నిలబడిన చోట నీ బంధువు చూసినా అవి ఆడెవరో మాకు తెలియదండి. అప్పుడు నీ హృదయం ఎంత కలవరపడింది. మావాడు అయ్యి నువ్వు మాట కూడా చెప్పలేదు, మావాడు అయ్యి ఒక మాట అన్నా నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వెవరిని ఆధారం చేసుకున్నావు? నా అమ్మా అని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న మానవుడా, నీకంటూ దేవుడు ఉన్నాడు. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, నువ్వు కోరుకున్న ప్రతి కోరికను తీర్చగలిగిన దేవుడు. ఆయన మాత్రమే నీతో ఉండి నీకు సహాయం చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవనుకుంటూ కదా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా వాడు పలానోడు పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా అక్క పలానా ఉద్యోగం చేస్తుంది అని వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళ వైపు చూసి నువ్వు ఆధారపడ్డావా? వారు నిన్ను గోతులో పడేసిన వారే, వారు నలుగురిలో నిన్ను విడిచి వెళ్ళిపోయేవారే, వారు నీకు సహకారులు కాదు, సహాయకులుగా అసలు ఉండరు. ఎందుకు తెలుసా? వారికి నీకు సహాయం చేయటం ఇష్టం లేదు. నువ్వు విడుస్తే చూడాలని వారు ఆనందపడుతున్నారు. కానీ మన ప్రభు అయితే మనం విడుస్తుంటే మన కన్నీళ్లను తుడిచేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు శిష్యులతో, మీ హృదయములను కలవరపడనీకుడి, మీ హృదయములను కలవరపడనీకుడి అని ఏమంటున్నాడు?